ఒక దేశంతో ఇంకో దేశం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు మాల్దీవ్స్ అనే కాదు, మనతో అనే కాదు, మనం అయినా సరే వేరే దేశంతో, ఇప్పుడు చైనా లాంటి బ్యాక్ స్టాబర్స్, నమ్మించి ద్రోహం చేసేవాళ్ళు, పాకిస్తాన్ లాంటి వంచే వాళ్ళతో, ప్రజల గురించి కాదు ప్రభుత్వాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పిందల్లా వినకూడదు. అట్లాగే ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా వార్ చేస్తున్నప్పుడు రష్యాకి అగెనిస్ట్గా యునైటెడ్ నేషన్స్ నిలబడినప్పుడు మన వాళ్ళు నిలబడకుండా రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు. అందులో రష్యాని సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఉక్రెయిన్ లాంటి దేశం మీద, అందులో ఉన్న మనుషుల మీద దారుణమైన యుద్ధం చేస్తున్నారు కాబట్టి రష్యాని మనం సపోర్ట్ చేయకూడదు. సో ఏ దేశమైనా కాస్త విజ్ఞతతో, కాస్త తెలివితో ప్రవర్తించాలి. అట్లా కాకుండా ఈ మొయిజు వల్ల, ఈ మాల్దీవ్స్ ప్రభుత్వం మొయిజు వల్ల, ఆయన యొక్క మినిస్టర్ల వల్ల, వాళ్ళు నరేంద్ర మోడీ మీద, భారతదేశం మీద చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఈరోజు మాల్దీవ్స్ చాలా కోల్పోయే పరిస్థితి ఉంది. మొత్తం వ్యవహారాన్ని లక్షద్వీప్ వైపు నరేంద్ర మోడీ తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా రియలైజ్ అవుతున్నటువంటి మాల్దీవ్స్ మనతో మళ్ళీ కాళ్ళబేరానికి అనుకోవచ్చు, రాయబారానికి అనుకోవచ్చు, సారీ చెప్తూ రంగంలో దిగుతుంది. అదేంటి అనేది మనం వీడియోలో చూద్దాం. దానికంటే ముందు నేను మన ఛానల్లో షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్లో బ్రేకింగ్ న్యూస్లు చేస్తున్నాను. మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది చాలా ఫాస్ట్గా. సినిమా కానీ, పొలిటికల్ కానీ, వరల్డ్ పాలిటిక్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, రోజుకి ఒక 10 చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్లు వస్తూ ఉంటాయి. యాక్సిడెంట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాగా ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను వెంటనే ఒక షార్ట్ చేసేసి 10 సెకండ్లో న్యూస్ చెప్పేసి రిలీజ్ చేస్తుంటా. అది మీకు రావాలంటే ఈ గంట సింబల్ ఏదో ఉంటుంది కదా, అది కంపల్సరీ మీరు ఆన్ చేసుకుని పెట్టుకోండి నోటిఫికేషన్. దానివల్ల ఏంటంటే నేను న్యూస్, బ్రేకింగ్ న్యూస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. 10 సెకండ్స్లో మీరు న్యూస్ తెలుసుకోవచ్చు. తర్వాత దాని మీద ఎలాబరేటెడ్గా మనం ఇట్లాంటి వీడియోలు చేసుకుందాం, అది వేరే విషయం. బట్ బ్రేకింగ్ న్యూస్ని కవర్ చేయడానికి మన షార్ట్స్ బాగా ఉపయోగపడతాయి. సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ గంట సింబల్ ఆన్ చేసుకోండి. మీకు బ్రేకింగ్ న్యూస్ కోసం చెప్తున్నా, స్పెషల్గా ఛానల్ గురించి అని కాదు. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, షార్ట్స్లోకి వెళ్ళిపోండి. సో ఇప్పుడు మొయిజు చేసినటువంటి పని ఎంత వరస్ట్గా ఉందంటే, భారతదేశానికే మాల్దీవ్స్ అనేటువంటి దేశం $8 బిలియన్ వరకు అప్పు ఉంది. సరే, అప్పు తీర్చమని ఏం అడగడం కాదు, లేకపోతే హెల్ప్ చేశారు మన వాళ్ళు IMF సపోర్ట్తో. IMF కూడా చేయనటువంటి సపోర్ట్ని ఇండియన్ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మాల్దీవ్స్కి చేస్తూ వస్తుంది. చైనా కూడా ఒక $18 బిలియన్ సపోర్ట్ చేసింది, మంచి విషయమే. కానీ సత్సంబంధాలు ఉండాలి భారతదేశంతో. మీరు భారతదేశం విషయంలో ఎన్ని మెట్లైనా దిగండి అంటూ ఆ దేశానికి ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడు సలీహ్, ఆయన పేరు మహమ్మద్ సలీహ్, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన కాస్త ముందు చూపున్నటువంటి వ్యక్తి, చాలా తెలివిగా ప్రవర్తిస్తాడని చెప్తారు. బట్ ఎవరైతే ఈ మొయిజు ఉన్నాడో, ఈ వ్యక్తి ఇండియా మీద ఎంతో కొంత ఉన్నటువంటి విద్వేషాన్ని క్యాష్ చేసుకుని ఒక 52% ఆఫ్ ది ఓట్స్తోనే గెలిచారు. బట్ గెలిచిన తర్వాత తెలిసింది ఇండియాతో సత్సంబంధాలని పెంపొందించుకుంటూనే కండిషన్స్ పెట్టాలి, మాల్దీవ్స్ అయినా కూడా, మనం అయినా కూడా. కానీ వాళ్ళు అట్లా కాకుండా కంప్లీట్గా ఇండియా మీద ద్వేషంతోనే గెలిచాడు. అక్కడ గెలుపు, అక్కడ ఎలక్షన్స్ని. బట్ ఇండియా మీద ఉన్నటువంటి ద్వేషం మనకి పనికిరాదని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకున్నారు మాల్దీవ్స్లో, ఎప్పుడైతే మనం వెనక్కి వచ్చాం. సో ఇప్పుడు వాళ్ళు ఫైనల్గా ఒక అడుగు దిగాల్సిందే అని డైరెక్ట్గా ప్రతిపక్ష నాయకుడు, మాజీ అధ్యక్షుడే చెప్పడంతో మొయిజు కూడా వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి. ఇండియాకి సారీ చెప్పి మరి ఆల్రెడీ మంత్రులను తీసేశారు. ఎవరైతే మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడారో ఇండియా గురించి, ఆ మంత్రులను ఆల్రెడీ రిమూవ్ చేశారు క్యాబినెట్ లోంచి. అది చాలా మంచి విషయం. బట్ స్టిల్ ఆ తర్వాత కూడా ఇంకా చల్లారలేదు. సో మొయిజు ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారు. ఆ తర్వాత ఆయన చైనా టూర్లు చేశారు. సో ఇప్పుడు ఇండియా టూర్లకు ఆయన ప్లాన్ చేస్తున్నట్టు, ఇండియాకి రాబోతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని బేస్ చేసుకుని 2-3 మెట్లు కిందకే దిగే ఆలోచనలో మాల్దీవ్స్ ఉండడంతో మన వాళ్ళు ఒక కొత్త కండిషన్ పెట్టబోతున్నారు. అదేంటంటే ఇండియన్ ఆర్మీని వెనక్కి వెళ్ళిపోవాలని కోరింది మాల్దీవ్స్ గతంలో కొన్ని వారాల క్రితం. సో అట్లాంటివి ఇక మీదట పెట్టము అనేసి ఒక రిటర్న్ అగ్రిమెంట్, బైలేటరల్ అగ్రిమెంట్ అంటారు, ఆ అగ్రిమెంట్ ని కోరబోతుంది భారతదేశం. సో అది కనుక వర్కౌట్ అయితే మొయిజు తల వంచినట్టే అవుతుంది. ఇదేదో అతను వంచాలని కాదు, ఎందుకంటే ఒక దేశంతో ఇంకొక దేశం సత్సంబంధం నెలకొల్పడం అనేది ఏ దేశానికైనా మంచిది అనే కాన్సెప్ట్ తప్ప అతను తక్కువ చేయడం, అతను దింపడమో కాదు ఇక్కడ. సో అతను రాంగ్ నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా తల ఉంచాలని ఆ దేశ ప్రజలే కోరుకుంటున్నారు. ఆ దేశంలో ఉన్న అధ్యక్షులు, మాజీ అధ్యక్షులే కోరుతున్నారు, సీనియర్ లీడర్లు కోరుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరి మీరు ఇండియాతో తగువ పెట్టుకోవద్దు, ఇది అసలు అవసరం లేనటువంటి అంశం. వాళ్ళ విషయంలో కేవలం అప్పుల గురించే కాదు రాయబారం, మీరు
చేసినటువంటి తప్పుల గురించి, రానున్న రోజుల్లో సత్సంబంధాల గురించి మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, లేదంటే దేశానికే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఆర్థికంగా అంటూ మాజీ అధ్యక్షులు, సీనియర్ లీడర్లు ఆయనకి హితో పలుకుతున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు, విపరీతమైన ప్రెషర్ పెడుతున్నారు. దాంతో ఆయన దిగొచ్చాడు. ఈరోజు భారతదేశానికి సంబంధించి బిగ్గెస్ట్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిని ప్రొఫెసర్ జయశంకర్ రంగంలో దిగబోతున్నారు, మన భారతదేశ మంత్రి. సో ఇప్పుడు మాల్దీవ్స్ ఇండియా మధ్య పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. సో మీకున్నటువంటి వరల్డ్ పాలిటిక్స్ నాలెడ్జ్ని ఉపయోగించి మీరు కూడా కామెంట్ చేయండి. ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారు, మీకున్నటువంటి ఆలోచన ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. అట్లాగే ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఈ షార్ట్స్లో నేను బ్రేకింగ్ న్యూస్లు పెడుతున్నా. ఇమ్మీడియట్గా మీకు ప్రపంచంలో ఈ రాష్ట్రం దగ్గర నుంచి, దేశం దగ్గర నుంచి ప్రపంచంలో జరిగే సినిమా, పాలిటిక్స్, ఇదని లేదు అదని లేదు, ఎందులో ఏ బ్రేకింగ్ జరిగినా వెంటనే నేను అందులో బ్రేకింగ్ పెట్టేస్తా. వీడియో ఒక 10 సెకండ్స్లో క్లుప్తంగా చెప్పేస్తా ఏం జరిగింది. ఇప్పుడే బలనోళ్ళు పెద్ద లీడర్ పార్టీ మారడం కావచ్చు, ఒక సినిమా రిలీజ్ డేట్ వచ్చింది, ఓటీటీ కూడా రిలీజ్ వచ్చిందని కానీ ఇట్లా రకరకాల విషయాలు నేను కవర్ చేస్తా ఆ బ్రేకింగ్స్లో. కాబట్టి షార్ట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ని మీరు టచ్ చేసి పెట్టుకోండి. ఇది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇది చాలా బిగ్గెస్ట్ థింగ్. మీకు బ్రేకింగ్ న్యూస్ చాలా ఈజీగా మీ ఫోన్లో వచ్చేస్తుంది నోటిఫికేషన్స్లో. సో సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఏదో ఉంటుందో టచ్ చేయండి.